మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ హత్యాయత్నం జరిగిందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అంబటి రాంబాబు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చీఫ్ సెక్రటరీ డీజీపీకి శాసనసభ్యులు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫోన్ చేయగా సీఎస్ కాల్ లిఫ్ట్ చేశారు. రాంబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసు అధికారుల వైఫల్యాన్ని బొత్స వివరించారు. తక్షణమే కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని కోరారు. రాజకీయ నాయకులకు పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలనా యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు బొత్స. డీజీపీ పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఫిర్యాదు చేశారు. రాంబాబు ప్రాణాలకు ముప్పు ఉందని తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ హత్యాయత్నం జరిగిందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. రాంబాబుకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చీఫ్ సెక్రటరీ డీజీపీకి శాసనసభ్యులు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫోన్ చేయగా సీఎస్ కాల్ లిఫ్ట్ చేశారు. రాంబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసు అధికారుల వైఫల్యాన్ని బొత్స వివరించారు. రాంబాబుకు తక్షణమే కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని కోరారు. రాజకీయ నాయకులకు పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలనా యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. డీజీపీ పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఫిర్యాదు చేశారు. రాంబాబు ప్రాణాలకు ముప్పు ఉందని తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.